తెలుగు రాష్ట్రాల్లో భూకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, కొండగూడెం, మునుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ప్రకంపనల తీవ్రత రికార్డు స్కేలుపై 5.3గా నమోదయ్యింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామతో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మనుగూడు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వైష్ణవి, తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలైతే ఒక్కసారి ఉలికి పడ్డారని చెప్పుకోవచ్చు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా ప్రకంపనలతో కొంత ఆందోళన అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా భూమి ప్రకంపించినట్టు కూడా మరి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే మరి తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మనుగూరు, హన్మకొండ, విజయవాడలలో మరి ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లు మరి సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు భూమి ప్రకంపిస్తే మరి కొన్ని చోట్ల 4 సెకండ్ల పాటు కూడా భూమి ప్రకంపించడం మనం చూడొచ్చు. అలాగే ఇక మరి మహారాష్ట్రలో గడ్చిరోలిలో కూడా ఈ భూ ప్రకంపనలు అయితే వచ్చినట్టు సమాచారం అందుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం అయితే ములుగు జిల్లా కేంద్రంగా భూమి అయితే ప్రకంపించినట్టు, దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైనట్టు ఇప్పటికే మరి
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం అయితే సమాచారం అందుతోంది. ఉదయం 7:27 అంటే ఈరోజు తెల్లవారుజామునే ప్రజలు అప్పుడప్పుడే మరి శీతాకాలం కనుక మేల్కొంటున్న సమయంలో మరి స్వల్పంగా భూమి ఈ ప్రకంపనలు రావడంతో కొంత మరి ఇది కొంతమంది ఇళ్లలోనైతే మరి టేబుల్స్ మీద ఉన్న వస్తువులు కావచ్చు, తర్వాత కొంత కదలికలు కనిపించాయి. మొత్తానికైతే మరి ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5 పాయింట్గా నమోదు కావడం కావచ్చు. తర్వాత మరి ములుగు జిల్లాలో భూమికి 35 కిలోమీటర్ల లోతున కూడా మరి ఉన్నట్లు కూడా ఇది ఈఎంఎస్సి చెప్తోంది. ఈ రాత్రికి మరి భూకంపం 5.57గా వచ్చినట్లు కూడా చెప్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఉదయం 7 నుంచి 7:30 గంటల్లో ప్రకంపనలు వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తానికి దక్షిణ భారతానికి అయితే ఈ భూకంపం ముప్పు అయితే పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. 5.3 తీవ్రత ములుగులో రావడం అయితే మరి తెలంగాణలో కొంత ఇది కలకలం రేపుతోంది. సో హైదరాబాదు, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో కూడా భూమి ప్రకంపించడం అంటే గోదావరి సంబంధించి ఆ నది పరివాహక ప్రాంతంలో భూమి ప్రకంపనలు రావడం కావచ్చు. తర్వాత విజయవాడలో కూడా మరి కృష్ణా రివర్ ఉంటుంది, అక్కడ కూడా భూమి ప్రకంపించడం కావచ్చు. హైదరాబాద్లో మరి మొదటిసారి అయితే ఇది జరగడము, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా జరగడం అయితే కొంత ఆందోళన కలిగించే అవకాశము. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2 సెకండ్ల పాటు మరి భూమి కంపించడంతో అందరైతే భయాందోళనకు గురయ్యారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు ప్రభావం కనిపించినట్టు సమాచారం అయితే అందుతోంది వైష్ణవి. ఇక ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలైతే మరి ఆందోళనకు గురైనట్టు మాత్రం తెలుస్తోంది వైష్ణవి. శ్రీనివాస్, అయితే తెలుగు రాష్ట్రాల్లో సడన్ గా భూకంపం రావడానికి కారణాలు ఏవై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు? ఖచ్చితంగా మరి సింగరేణి ప్రాంతాల్లో, గోదావరికని కావచ్చు, మనుగురు లాంటి ప్రాంతాల్లో భూమి ప్రకంపించడానికి కారణం అక్కడ సింగరేణి మైన్స్ ఉంటాయి. ఆ భూగర్భ గనుల ఆ బావుల కారణంగా జరిగిందనుకోవచ్చు. తర్వాత మరి మిగతా ప్రాంతాల్లో కూడా మరి వాటర్ కోసం అయితే వేసే బోర్లు ఏవైతే ఉంటాయో అవి కొన్ని వందల మీటర్లు కూడా మరి భూమి లోపలికి వేయడం ఒక కారణంగా కూడా మరి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి సింగరేణి మైన్స్ ఏరియాలలో మరి చాలా లాంగ్ వాల్స్ ఉంటాయి, అవి కిలోమీటర్ల పొడవునా ఉంటాయి కనుక సో ఆ భూమి అట్టడుగు పొరల్లో దానికి సంబంధించి ప్రకంపనలు వచ్చి ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మరి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా భూమి ప్రకంపించడం అంటే కేవలం బోర్లు వేయడం, అంటే వేల మీటర్లు కూడా ఈ బోర్లు వేయడము నీటి కోసం. ఎందుకంటే మరి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మరి నివాస ప్రాంతాల్లో బోర్లు మరి పరిమితులకు మించి, అంటే ఏదైతే మున్సిపల్ నిబంధనలకు మించి కూడా, అంటే ఒక బోరుకు వ్యత్యాసం ఉండాలి, కానీ ఆ నిబంధనలన్నీ పాటించకుండా మరి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్న వారు కావచ్చు మరి ఈ బోర్లు వేయడము నీళ్ళ కోసమో మరి ఆ వందల మీటర్లు, వేల మీటర్ల కోసం కూడా మరి వారు వాటర్ కోసం వేసే పరిస్థితి ఉన్నప్పుడైతే భూమి పొరలలో సహజంగా ఒక కదలిక వస్తుంది. ఇలాంటి కారణాలతో భూకంపం వచ్చిందని కూడా మరి అనుకోవచ్చు. మొత్తానికి నదీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత హైదరాబాద్ కావచ్చు, తర్వాత సింగరేణి ఏరియాలో ఈ 3 రకాలుగా కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి ప్రకంపనలు అయితే మరి తెలంగాణ ప్రజలకైతే భయాందోళన కలిగిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా, విజయవాడలో కూడా భూమి ప్రకంపనలు కావచ్చు, మరి అక్కడ నది పరివాహక ప్రాంతం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భూమి ప్రకంపనలు, భూకంపం రావడం అయితే తెలంగాణ ప్రజలైతే భయాందోళనకు గురైతున్న పరిస్థితి అయితే ఉంది. వాసినవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.